వెల్కమ్ టు R24. అమరావతిలో రెడ్డి రైతులు ఎక్కడి నుంచి వచ్చారు? నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి అమరావతిని కమరావతి అని పిలిపించేవాళ్ళు. ఒక సామాజిక వర్గానికి అమరావతిని పరిమితం చేసేవాళ్ళు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన సామాజిక వర్గానికి చెందిన రైతులను పిలిపించుకున్నారు. అమరావతికి అండగా ఉంటానంటూ కూడా ఒక సంచలన ప్రకటన చేశారు. ఇక్కడ మనం చూస్తే నిన్నటి వరకు కూడా ఒక కులానికే అమరావతిని కేంద్రంగా మార్చిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఇంకొక కులం అక్కడి నుంచి ఎక్కడ వచ్చింది? అసలు ఎందుకు ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు? ఇంతమంది రైతులు ఉండగా, ఇంతమంది రైతులు త్యాగాలు చేయగా, కానీ ఈ రోజు కేవలం ఆ 4 గ్రామాల నుంచి మాత్రమే రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిసే ప్రయత్నం చేశారు? అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించుకోవడం వెనక కారణం ఏంటి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అమరావతికి అండగా ఉంటాను అని చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత? గతంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ అంశం గురించి ఒకసారి మనం లోతుగా విశ్లేషిస్తే, రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఒక 2-3 రోజుల నుంచి కూడా ఉండవల్లి, పెనుమాక లాంటి ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ఉన్న ఇంక 2-3 గ్రామాల నుంచి కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా వాళ్ళు భేటీ కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డితో. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు భేటీ అవడమే కాదు, తమ ప్రభుత్వం ఎప్పుడైతే ల్యాండ్ ఎక్విజిషన్ కు రీసెంట్ గా ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతో దాని మీద జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడమే కాదు, దానికి సంబంధించి మేము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేము అని చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డికి. అయితే దీనికి ప్రీఫేజ్ లో మనం కొంచెం చూసినట్లయితే, గతంలో మొత్తం ప్రభుత్వం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చారో, అటు బీజేపీ జనసేనతో కలిసి, అప్పుడు రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఆ రోజున దాదాపు 33,000 ఎకరాలు కావాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాకు వస్తే, సిఆర్డీఏని కూడా ఫామ్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దానికి మద్దతు ఇచ్చారు స్వచ్ఛందంగా. ఇంకా ఎక్కువ తీసుకోండి ల్యాండ్ పూలింగ్ అంటూ కూడా ఈ పెద్ద మనిషి మాట్లాడారు ఆ రోజున. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సో మొత్తానికి అయితే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు బ్రాండ్ జ్యూస్ ఇచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ సైబరాబాద్ ని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది చూసి ఆయన ఆ బ్రాండ్ జ్యూస్ జనం ఇచ్చారా అంటే, మొత్తానికి రైతులు అయితే మాత్రం తమ పొలాల్ని నిజంగా త్యాగం చేశారు. త్యాగం అని ఎందుకంటాం? నిజానికి మనం చూస్తే ఎవరైనా సరే మనం ఎన్ని ఆశలు పోయినా ఓర్చుకుంటాం, కానీ మన తాత ముత్తాతల నుంచి వస్తున్న భూమిని వదులుకోవడానికి ఎవరు కూడా సిద్ధపడరు, రైతుని పుట్టినోడు ఎవడు. అలాంటి రైతులు రాజధాని పేరుతోనే తమ భూములు ఇచ్చారు అంటే ఇవ్వకుండా వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. బలవంతంగా ప్రభుత్వం ఎక్విజిషన్ చేసేదేమో కానీ అలాంటి రైతులను త్యాగమనే అనాలి మనం. అది త్యాగమే రైతులు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా పైకి సమర్థించిన మొత్తం ఎవరైతే కొంతమంది ఇష్టపడిన రైతులు ఉంటారో ల్యాండ్ పూలింగ్ కు, అలాంటి వాళ్ళందరితో కేసులు వేయించే ప్రయత్నం చేశారు. దాదాపు 150 కేసులు వేయించారు ఆర్ రామకృష్ణారెడ్డిని అడ్డం పెట్టుకుని, ఇదే ప్రాంతానికి చెందిన రైతులతోని. దెన్ అవన్నీ కూడా కోర్టులో కూడా నిలబడలేదు. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని పక్కకు పెడతాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినా సరే ఆ ప్రాంత రైతులు కూడా టీడీపీని గెలిపించలేదు ఆ రోజున. అది వేరే విషయం. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం అయిన తర్వాత అమరావతికి సంబంధించి ఒక విధ్వంసం జరిగింది, విధ్వంస రచన జరిగింది. ఏ స్థాయిలో విధ్వంసం జరిగింది అంటే, సరే రైతుల మీద ఆయన ఏ స్థాయిలో దాష్టికాలకు వెళ్లారు, ఏ స్థాయిలో తన అధికారాన్ని అడ్డమెట్టుకుని పోలీసులతో వాళ్ళ మీద అరాచకం చేసే ప్రయత్నం చేశారు. సో ప్రతి నిత్యం కరోనా లేదు, ఇంకొకటి లేదు, నిత్యం రోడ్డెక్కే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఎంత సంయమనంతో, ఎంత సహనంతో వాళ్ళు నిరసనలు తెలుపుతున్న రైతులు 3 రాజధానులను అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఒక విధ్వంస రచన చేశారు. ఎంతో మంది శారీరకంగా ఇబ్బందులు పడ్డారు పోలీసులతో దెబ్బలు తిని, ఎంతో మంది మానసికంగా కుంగిపోయారు, ఇంకెంతో మంది మరణించారు కూడా తట్టుకోలేక. అలాంటి సీన్స్ మనం ఎన్నో చూసాం అమరావతి ఉద్యమంలో. 3 రాజధానులను ప్రకటించిన తర్వాత వైజాగ్ ని భూ ఆక్రమణలకు కేంద్రంగా మార్చారు, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి. అదేవిధంగా చూస్తే కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి అక్కడ కనీసం ఒక బస్సు ఇసుక వేయలేదు. అదేవిధంగా అమరావతి 3 రాజధానులు అన్నప్పుడే అమరావతి రైతులు దాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కే ప్రయత్నం చేస్తే అన్ని అరాచకాలు వాళ్ళ మీద, 1-2 కాదు, మనం చెప్పలేము అసలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఫొటోస్ వస్తూ ఉంటాయి, అది చూస్తే మనకు అర్థమవుతోంది. చరిత్ర మర్చిపోలేని, ప్రపంచం మర్చిపోలేని ఒక సంఘటన అది అమరావతి రైతుల మీద జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికం అనేది. మనం చూస్తే 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా వాళ్ళు పోరాటం చేయడం, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి భయపడి పరదాలు కట్టుకుని మరి వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే మానసికంగానో శారీరకంగా హింసించడం ఓకే, పోలీసులు దెబ్బలో వాళ్ళ మీద కేసులు పెడతామో, జైలుకు వెళ్ళడమో, ఇదంతా దట్స్ ఫైన్, ఎట్లగట్ల మర్చిపోతాం అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మానసికంగా కూడా వాళ్ళని హింసించే ప్రయత్నం చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఏ స్థాయిలో వాళ్ళని విమర్శించేదంటే, ఆఖరికి వాళ్ళ మెళ్ళలో తాళిబొట్టులను కూడా అవమానించేవాళ్ళు, డ్రోన్లు ఎగరేసేవాళ్ళు. వాళ్ళు ఏదో ధర్నా చేసే సమయంలో ఏదైతే పర్సనల్ థింగ్స్ కోసం వెళ్ళినప్పుడు కూకట్పల్లి ఆంటీలు అంటూ కూడా కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు. వాళ్ళని వీళ్ళకి డబ్బులు ఎక్కువై మదంతో ధర్నాలు చేస్తున్నారని ఇంకొంతమంది మాట్లాడేవాళ్ళు. అట్లా మహిళలను చూడకుండా వాళ్ళని పోలీసులతో కొట్టించడము, లాఠీలతో కొట్టించడం, ఇవన్నీ పక్కన పెడితే ఇన్ని దారుణాలు జరిగాయి మానసికంగా. సరే, ఇది కూడా పక్కన పెడితే దాన్ని ఒక కులానికి ఆపాదించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. నిజానికి చంద్రబాబు నాయుడుది కమ్మ సామాజిక వర్గం అయిన కారణంగా చంద్రబాబు నాయుడిని ఇష్టపడి ఆయన బ్రాండ్ చూసి ఆ రోజు వాళ్ళు ల్యాండ్ పూలింగ్ కి తమ 33,000 ఎకరాల భూములు ఒక లాఠీ విరక్కుండా ఇచ్చారు. ఇది నభూతో నా భవిష్యత్.
సో అలాంటి సందర్భాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనే పేరు అక్కడ వినిపించకూడదు. అమరావతి అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. అందుకని చంద్రబాబు నాయుడు పేరు కనిపించకుండా ఉండాలంటే అమరావతి ఉండకూడదు. సో దాన్ని ఇక మొత్తం ఒక సామాజిక వర్గానికి చుట్టే ప్రయత్నం చేశారు. మీరు చూస్తే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశం కూడా 19 ఎన్నికలకు ముందు తీసుకొచ్చారు. అక్కడ కూడా మొత్తం టీడీపీలో ఉన్న ఆ కమ్మ సామాజిక వర్గ నేతలందరికీ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ ని ఆపాదించాడు ఆయన. ఒక్కడు కూడా ప్రూవ్ చేయలేదు. కానీ ఇక్కడ కూడా అంతే, కమరావతి అంటూ పదే జగన్మోహన్ దాన్ని టార్గెట్ చేసి ఆ పార్టీ నేతలు కూడా అదే టార్గెట్ చేసేవాళ్ళు. ఒక కులానికి కమ్మ సామాజిక వర్గం మొత్తానికి ఏదైతే ఆ అమరావతి మొత్తాన్ని తీసుకొచ్చి కమ్మ సామాజిక వర్గం మీద పెట్టి దానికి అందించే ప్రయత్నం చేసి ఒక విషం నింపే ప్రయత్నం చేశాడు ఒక కులం మీద జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఆ రోజు మనం చూస్తే ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కు అదేవిధంగా కరోనాకు వీటికి అందించాడు, ఇంకా అమరావతికి అందించడా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమరావతిలో కేవలం ఒక సామాజిక వర్గమే ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుస్తాడు? ఆ స్థాయిలో గెలవడు కదా. ఒక సామాజిక వర్గం ఓట్లేస్తేనే జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు 151 సీట్లతోని. సమాజం అంటేనే సామాజిక వర్గాల కలయిక కదా. ఒక సామాజిక వర్గం ఒక కాన్స్టిట్యున్సీలో ఎలాగుంటుంది? లేకపోతే అమరావతి అంటే అందరి రాజధాని అని కదా చెప్పారు. ఒక ప్రాంతంలో ఓన్లీ ఒక సామాజిక వర్గం మాత్రమే ఉంటుందా? దాన్ని ఆ మాటని ఎంత పాపులర్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి అంత పాపులర్ చేస్తే రీసెంట్ గా రేణుకా చౌదరి కూడా అమరావతికి రాజముద్ర పడే సమయంలో ఆవిడ కూడా మాట్లాడారు ఈ అంశం గురించి. గతంలో నేను అన్నాను మీకు దమ్ముంటే పెట్టండి రాక అమరావతి అని చెప్పేసి ఆవిడ రాజ్యసభలో కూడా మాట్లాడడం జరిగింది ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చే క్రమంలో. సరే, మరి ఇప్పుడు చూద్దాం. మరి జగన్ అన్నప్పుడు అమరావతి దానికే జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉండాలి కదా. ఈ రోజు కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. వాళ్ళు పెనుమాక, ఉండవల్లి ఆ పక్కన 2-3 గ్రామాలకు సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ లో 33,000 ఎకరాలకు పైగా ల్యాండ్ సేకరించింది ప్రభుత్వం. అయితే సీడీ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఆ ఉండవల్లి, పెనుమాక ఆ మిగతా 2-3 గ్రామాల నుంచి ఆ సీడీ యాక్సిస్ రోడ్డు వెళ్తా ఉంది. అప్పటి నుంచి ప్రభుత్వం వైపు నుంచి రైతులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సరే ఈ 12 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అనేది ఏంటంటే సీడీ యాక్సిస్ రోడ్డు పక్కగా మా ల్యాండ్ ఉంది, సో మాకు మిగతా రైతుల కంటే మాకు కంపెన్సేషన్ ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమంటా ఉందంటే మీకు అలాగిస్తే మిగతా రైతుల నుంచి కూడా మాకు అదే ప్రెజర్ ఉంటుంది, ప్రభుత్వం మీద అదే డిమాండ్ ఉంటుంది అని చెప్పి ఆ నెగోషియేషన్స్ నారాయణ దగ్గర నుంచి పెంసాని దాకా ఆ నెగోషియేషన్స్ గత 12 ఏళ్లలో జరుగుతూ ఉన్నాయి, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు తప్ప. ఇదే రైతులను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి మనం చూస్తే గతంలో కేసులు కూడా వేయించారు. ఇప్పుడు కూడా దొంతిరెడ్డి మాధవరెడ్డి ఆధ్వర్యంలోనే వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను సీడీ యాక్సిస్ రోడ్డు గురించి ఏదో 2 మాటలు మాట్లాడడం, మళ్ళీ మావిగన్ని ప్రమోట్ చేయడం, మీకు అండగా ఉంటానని చెప్పడం, ఇవన్నీ కూడా ఏదో ఆయన వైపు నుంచి ఆయన ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలిశారు అంటే వాళ్ళు ఎంత ఏదైతే భూ సమీకరణకు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఆ స్థాయిలో ఒప్పుకోకపోతే అక్కడ సీడీ యాక్సిస్ రోడ్డు కూడా ముందుకెళ్ళట్లేదు. అనేక ప్యాచ్లుగా ఉంది, అది మనం చూస్తే మీకు పక్కన విజువల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎలాగైనా ముందుకు వెళ్ళాలి, మిగతా ఎమ్యూనిటీస్ కోసం సీడీ యాక్సిస్ రోడ్డు కోసం మామూలుగా అయితే 3,000 ఎకరాలు సేకరించాల్సి ఉంది, ఇంకా 3,000 ఎకరాలు కొంచెం పైనే, కానీ 227 ఎకరాలు సేకరించేందుకు లేటెస్ట్ గా అక్విజిషన్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే బలవంతంగా సేకరిస్తారు. బలవంతంగా సేకరించిన 1931 యాక్ట్ ప్రకారం వాళ్ళు కంపెన్సేషన్ అయితే ఇవ్వాలి, బట్ మొత్తానికి అయితే మాత్రం వాళ్ళు అందుకు అంగీకరించట్లే. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మా ప్రభుత్వం బలవంతంగా మా భూమి లాక్కుంటుంది అని చెప్పేసి. సో జగన్మోహన్ రెడ్డి మీతో కేసు లేపిద్దాం అని చెప్పి వాళ్ళకి ఒక హామీ అయితే ఇచ్చున్నారు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం ఎలాగైనా సరే వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి తీసుకుని వాళ్ళకి బలవంతంగా ఎక్కడో చోట కేటాయిద్దామనే ఆలోచనలో ఉంది. మళ్ళీ ఎక్కడ నెగోషియేట్ అవుతుందో అని చెప్పి వాళ్ళు మొత్తం మిగిలింది ఇంకా 3,000 ఎకరాలు పైన సేకరించాల్సి ఉన్నప్పటికీ బట్ ప్రభుత్వం మాత్రం 2,020 ఎకరాలు కొంచెం చిల్లర 2,027 ఎకరాలకు మాత్రమే ఈ రోజు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు అటు ఇవ్వడానికి ఒప్పుకోరు, ఇటు అలాగని చెప్పి ప్రభుత్వంతో నెగోషియేట్ చేయడానికి ఒప్పుకోరు. ఈ క్రమంలో రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడి చివరికి మావిగన్నాన్ని ప్రమోట్ చేశారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వాళ్ళంతా ఈరోజు సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తా ఉన్నాయి నిజాలన్నీ. మాక్సిమం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఇక్కడ కులాలని టార్గెట్ చేద్దామని మనం అనుకోవట్లా. మరి అమరావతిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కలిసింది కూడా మెజారిటీ అందరూ ఉన్నారు, బట్ మెజారిటీ వాళ్ళు ఉన్నారు. మరి కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని అమరావతి అని మాత్రం ఎందుకు పిలిచాడు గతంలో? అంటే అమరావతి అది ఓన్లీ కమ్మ సామాజిక వర్గ రాజధాని అని మసిమూసి మారేడుగా చేశారా? జనాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ తీసుకొచ్చినంత అబోధ కల్పన అని అర్థం కావట్లేదా ఇది చూసిన తర్వాత? కేవలం కమ్మ సామాజిక వర్గమే కాదు, కేవలం రెడ్డి సామాజిక వర్గమే కాదు, యాదవ్ సామాజిక వర్గమే కాదు, కాపులే కాదు, ఎస్సీ ఎస్టీలే కాదు, అందరూ ఉన్నారు అమరావతిలో. జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని ఒక కులానికి ఆపాదించే ప్రయత్నం చేశారు. మరి ఈ రోజు వచ్చిన వాళ్ళని ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి కలిసిన వాళ్ళని.
సో ఇది జగన్మోహన్ రెడ్డి ఎలా గోబెల్స్ ప్రచారం చేశారు, ఎలా ఒక సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడుకి అడ్డు పెట్టుకుని ఎలా సామాజిక వర్గాన్ని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.